జ్యోతిష్య పండితుల ప్రకారం అస్థికలు నిమజ్జనానికి సంబంధించిన ఈ సంప్రదాయం దాని వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు గరుడ పురాణం గురించి వినే ఉంటారు. ఇది 18వ పురాణాలలో ఒకటి. ఇది పుట్టుక నుండి మరణం వరకు అనేక విషయాలు సంప్రదాయాలను ప్రస్తావిస్తుంది. అంత్యక్రియల తర్వాత సేకరించిన అస్థికల గురించి వీటిని మరణించిన 3వ, 7వ, 9వ రోజున సేకరిస్తారని చెప్పారు. అలాగే వాటిని 10 రోజుల్లో గంగా నదిలో నిమజ్జనం చేయాలి. గంగా నదితో పాటు నర్మదా నది, గోదావరి నది, కృష్ణా నది, బ్రహ్మపుత్ర మొదలైన నదులలో కూడా అస్థికలను నిమజ్జనం చేయవచ్చు. మనం శరీరం 5 తత్వాలతో రూపొందించారు. చివరి కర్మల తర్వాత శరీరం పంచభూతాలలో కలిసిపోతుంది. ఆత్మ అమరత్వం, నాశనం చేయలేనిది అని గీతలో చెప్పారు. అందుకే చివరి కర్మల తర్వాత ఆత్మ బయటకు వచ్చి కొత్త జీవితానికి వెళుతుంది. అస్థికలను నిమజ్జనం చేయడం వల్ల ఒక వ్యక్తి ఈ లోకం నుండి విముక్తి పొందుతాడని, అతనికి ఆత్మకు శాంతి కలుగుతుందని పురాణం చెబుతుంది.